నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను మధు మల్కేడ్కర్. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఇది శ్రీవారి వైభవాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని చాటడానికి ఏర్పాటైంది. అయితే తొలి నుంచి ఇందులో వివాదాలే కొనసాగుతా ఉన్నాయి. భక్తి ఛానల్ కాస్త భుక్తి ఛానల్గా రక్తి ఛానల్గా మారిపోయిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. లైంగిక వేధింపులు, అశ్లీల కామెంట్లతో ఛానల్ యంత్రాంగం యావత్తు ఇలా తరచుగా వార్తల్లోకి ఎక్కడం, ఎప్పటికప్పుడు వివరణలు విచారణల పేరిటో ప్రకటనలు రావడం మినహా ఎస్వీబీసీ తీరు సరికావడం లేదా, అక్కడి భక్తి తత్పరత లోపించిందా అనే అంశం చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో శ్రీనివాస చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే వేణుగోపాల్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, నాగోతు హరికృష్ణ ఏబీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్, అనిల్ బెహ్రా శ్రీరామ్ సేన ఏపీ స్టేట్ కో కన్వీనర్ లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మొదటగా శ్రీనివాస్ చౌదరి గారు. మధు గారు, మొదట భారత్ టుడే ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న వైసీపీ లీడర్ తిరుపతి వేణుగోపాల్ గారికి, అనిల్ మెహ్రా గారికి, అదేవిధంగా హిందూ ధార్మిక సంస్థ నాయకులందరికీ కూడా నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. ఎస్వీబీసీ ఛానల్ ఇది టీటీడీ అనే ఒక ధార్మిక సంస్థ, అటానమస్ బాడీకి ఒక స్వతంత్ర ఛానల్. టీటీడీయే స్వయం ప్రతిపత్తి కలిగిన బాడీ. దీని ద్వారా ప్రపంచానికి కలియుగ వెంకటేశ్వర స్వామి అనేటువంటి మహానుభావుని దర్శనం చేసుకోలేని వాళ్ళు, పేదవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు, అంటే చూడొచ్చు అనే విధంగా ఈ ఛానల్ ఏర్పాటు చేశారు. ఈ ఛానల్ బడ్జెట్ సంవత్సరానికి 25 కోట్లు, ఎంప్లాయీస్ 250 మంది. ప్రధానంగా దీంట్లో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్, సిఇఓ స్థాయి కలిగిన వాళ్ళు, అసిస్టెంట్ ఇంజనీర్స్, అదేవిధంగా సౌండ్ ఇంజనీర్స్, కీలకమైన పోస్టులు ఒక 4 ఇన్ని ఏండ్లైనా ఇంతవరకు ఫిలప్ కాలేదు. కానీ అన్స్కిల్డ్, సంబంధం లేని వ్యక్తులు డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని దాదాపు 50 పైచిలుకు పోస్టులు కేటాయించి వాళ్ళకి ఏం పని పాట లేకుండా ఈ విధంగా ఫోర్న్ వీడియోలు, అశ్లీల వీడియోలు చూసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే గతంలో చైర్మన్ గా ఉన్నటువంటి సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన పృథ్వీరాజ్ గారు కూడా అనేక విమర్శలు, అనేక రకరకాల లైంగిక వేధింపులు, మద్యము, మాంసంతో సహా అక్కడే తాగి ఆడుతున్న సంఘటనలు చూసి ఆయన్ని ఈ ప్రభుత్వం తీసివేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన చైర్మన్ కొత్తగా రీసెంట్ గా వచ్చారు. ఆ మధ్యలోనే ఈ రోజుకే కనీసం అక్కడ రక్షణ కార్యక్రమాన్ని కూడా చేయకుండా మొన్న రామ మందిరం ప్రోగ్రామ్ ఎట్లా లైవ్ చూపించకపోయారు. అయితే ఈ రోజు కరోనా టైంలో భక్తులందరూ కూడా స్వామివారి సేవలు, అంటే పైన కళ్యాణోత్సవాలు కానీ, అదేవిధంగా వాహన సేవలు కానీ, బ్రహ్మోత్సవాల సేవలు కానీ, ఇవన్నీ తిరిగించాలని ఎస్వీబీసీ ఛానల్లో చూస్తారు, వాచ్ చేస్తారు. శతమానం భవతి అనే వెబ్సైట్లోకి వెళ్ళి సేవలే ఉన్నాయి. ఈ రోజు మేమేమైనా దర్శనానికి పోవచ్చా, లేదా వెంకటేశ్వర స్వామిని ఒకసారి చూసుకుందాం, మనం ఈ విధంగా దర్శనం చేసుకుందాం అని టీవీలో అయినా కనీసం వెబ్సైట్లో అయినా అనుకునే సెంటిమెంటల్ గా అదేంటే భావించే భక్తులందరూ కూడా దాన్ని వాచ్ చేస్తారు. దాన్ని వాచ్ చేసినప్పుడు ఈ అశ్లీల లింకులు వాడికి పంపిస్తే ఆ భక్తుడు ఆశ్చర్యపోయి జేఈఓకి, ఈఓకి దాన్ని అట్లే ఫార్వర్డ్ చేసి, సార్ ఎస్వీబీసీ ఛానల్లో ఏం జరుగుతా ఉంది ఒకసారి పరిశీలించని చెప్పి అప్పటికప్పుడు టీటీడీ వాళ్ళు తడుముకొని ఆ మేఘాల మీద వచ్చి ఎన్క్వైరీలు చేయడం. అంటే 25 కోట్ల రూపాయలు భక్తులు పసుపు గుడ్డలో నా కోరికలు తీర్చిన కోరేటి వాడికి వేసే ఉండిలో డబ్బులన్నీ కూడా ఎస్వీబీసీ ఛానల్ కేటాయిస్తే మీరు చేస్తున్నే పని ఇదేనా? ఇది న్యాయమా? శ్రీనివాస్ చౌదరి గారు, అదే అంశం పైన మీ దగ్గరకు వస్తాను. వచ్చే ముందు ఎందుకు ఇలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి, కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి? కేవలం ఈ సమస్యనే కాదు, ఇంతకుముందుకు తిరుపతి వేదికగా అనేక అంశాలు వివాదాస్పదం అవుతా ఉన్నాయి. దీంతో పాటు ఎస్వీబీసీకి సంబంధించి కూడా ప్రతిసారి చర్చలో ఉంటా ఉంది. నాగోతు హరికృష్ణ గారు, మీరు ఏం చెప్తారు? ఇంత ముందుకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్టయితే ఒకసారి నెమరు వేసుకుంటే ఏపీలో ధర్మం పైన దాడి జరుగుతూ ఉంది అనేటువంటిది ఎక్కువగా చర్చలో ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక ఉద్యమాలు చేపట్టారు, దేవుళ్ళ విగ్రహాలపైన దాడి, అలాగే గుళ్ళపైన, ధర్మం పైన కించపరిచే లాంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు, అనేక విషయాలు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కనుక తీసుకుంటే అసలు డిక్లరేషన్ అవసరం లేదు అక్కడికి అన్య మతస్థులు వెళ్తే అనేటువంటి ఈ అంశాల ప్రస్తావన అసలు ఎటు దారి తీస్తూ ఉంది? ఏపీలో ఏం జరుగుతూ ఉందంటే ఏం చెప్తారు హరికృష్ణ గారు? ముందుగా మధు గారికి మరియు ప్యానెల్లో ఉన్న అందరికి కూడా నమస్కారాలు. భారత్ టుడే ప్రేక్షకులందరికి కూడా నమస్కారాలు. ఈరోజు ఎస్వీబీసీ ఛానల్ ప్రారంభమై ఇప్పటికి 13 సంవత్సరాలు పూర్తయింది. ఈ యొక్క ఎస్వీబీసీ ఛానల్ ఒక భక్తి ఛానల్ గా కాకుండా రక్తి ఛానల్ గా, ముక్తి ఛానల్ గా ఇంతకుముందుగా మీరు చెప్పినట్టు అలా తయారు చేసే ఒక సందర్భాలు ప్రస్తుతం తయారైనాయి. ఈ రాష్ట్రంలో అనేక మంది, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశం మొత్తం మీద కూడా కోట్లాది మంది హిందువులు కావచ్చు, కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు
మార్నింగ్ తెల్లవారుజామున 5 గంటల నుంచి 3 గంటల నుంచి సుప్రభాతం కావచ్చు, కళ్యాణోత్సవం కావచ్చు, అనేకటువంటి యొక్క సేవలన్నీ కూడా వారు డైరెక్ట్ గా లైవ్ లో చూడలేక అనేకటువంటి సందర్భాల్లో వాళ్ళందరూ కూడా ఆ యొక్క సేవలు వారు స్వామివారి ఇంట్లో భక్తి ఛానల్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా పవిత్రంగా ప్రతిరోజు అందరూ కూడా కోట్లాది మంది భక్తులు వీక్షించే ఒక ఛానల్ ఎస్విబిసి ఛానల్. అన్ని విధాలుగా ఈరోజు ఫైనాన్స్ పరంగా అన్ని విధాలుగా అనేక సంవత్సరాల మీరు నమ్ముతుంటే ఎస్విబిసి ఛానల్లో దాదాపు ఇప్పుడు మనం చూసుకుంటే ఒకరు కాదు 25 మంది దాకా జబర్దస్త్ ఛానల్ కావచ్చు, తర్వాత వివిధ ఛానల్ కావచ్చు, పార్న్ సైట్స్, అదే బ్లూ ఫిల్మ్స్, ఇటువంటి అన్ని కూడా చూసుకుంటూ వాళ్ళ యొక్క ఏదైతే పని లేక టైం పాస్ యొక్క పనులు ఎక్కువ చూస్తూ, అదేవిధంగా బయట ఇంత ముందుగా గతంలో కూడా ఈ యొక్క తిరుపతిలో వీళ్ళందరూ కూడా గొడవలు చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వీళ్ళ యొక్క మధ్యస్థం యొక్క ఏదైతే సెటిల్మెంట్లు అన్ని కూడా జరగడం ఈ ఛానల్ ఎంతవరకు తీసుకుంటుందని అదే మేము ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మీరు ఈరోజు చూసుకుంటే ఇంత ముందుగా పృథ్వీరాజు గారు జరిగిన ఒక ఇన్సిడెంట్ కావచ్చు, అదేవిధంగా గతంలో అనేక ఇన్సిడెంట్లు ఈ రాష్ట్రంలో ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ లో కూడా జరిగే అవినీతులు జరిగాయి. దాదాపు 2,20,00,000 పైగా అప్పుడు కూడా అవినీతి జరిగింది. ఏదైతే గతంలో ఏదైతే ప్రోగ్రామ్స్ వచ్చే ఒక సందర్భంలో ఏదైతే దాన్నే మాడిఫై చేస్తూ పేర్లు మారుస్తూ ఇటువంటి అన్ని కూడా ఈ రోజు ఇవన్నీ కూడా జరిగిన సందర్భాలు కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఏదైతే శతమానం భవతి అని చెప్పి పుట్టినరోజు వేడుకలు కావచ్చు, అసలు ఏదైతే దైవ దర్శనం ఏదైతే దర్శనం చేసుకోలేకపోతున్నామో ఏదైతే ఛానల్ ద్వారా దేవుడు యొక్క ఆశీస్సులు పొందుదామని చెప్పి ఏదైతే పెళ్లి రోజులు పుట్టినరోజుల యొక్క ఏదైతే శతమానం భవతి అటువంటి యొక్క ఛానల్లో వాళ్ళకి వాపసు పాన్ సైడ్ పంపిస్తూ మన ఇంటెలిజెన్స్ యొక్క వ్యవస్థ ఈ యొక్క వ్యవస్థ అంతా వెళ్ళిన తర్వాత దాదాపు 5 మంది దొరికారు. తర్వాత 25 మంది దాదాపు వాళ్ళందరూ కూడా ఈ యొక్క యాక్టివిటీలో వీళ్ళందరూ కూడా రోజు ఇదే పనిలో ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఒక అధికారిని ఏర్పాటు చేసి ఎస్విబిసి ఛానల్ ఏదైతే పవిత్రత ఉందో ఏదైతే భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఒక ఐఏఎస్ అధికారిని వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా మీరు తెలుసుకుంటే ఏదైతే ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు, వారు ఎండిగా ఉన్నారు, వారు ఆల్రెడీ టీటీడీ పైన స్పెషల్ జేఈఓగా ఉన్నారు. వారికి 3 బాధ్యతలు ఉన్నాయి. స్పెషల్ అధికారిగా ఉన్నారు. వారు 3 బాధ్యతల్లో ఎస్విబిసి ఛానల్ పైన ఎంత మాత్రం కాన్సన్ట్రేషన్ చేస్తారని చెప్పి ప్రశ్నార్థకరం. అందుకనే ఒక స్పెషల్ గా ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ పొలిటికల్ యొక్క ప్రెజర్స్ లేకుండా అటువంటి వ్యక్తిని వేసి ఒక న్యాయపరంగా ఏదైతే ఒక భక్తిని ప్రజల్లో అన్నిట్లో ఒక మంచి యొక్క మార్గదర్శనం ఎస్విబిసి ఛానల్ ని మళ్ళా మెరుగుపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఈ ఎస్విబిసి ఛానల్లో దాదాపు ప్రక్షాళన చేయాలి వెంటనే. ఏదైతే ఈ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు గతంలో అనేక ఇన్సిడెంట్లు మీరు ఇంతమందిగానే చెప్తారు, అనేక దాడులు జరిగాయి దేవాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా దాడులు అయితే కొన్ని కావాలని ఇటువంటి అన్ని కూడా చేస్తున్నారు. దానికి మేమందరం కూడా నిరంతరం అన్ని చోట్ల కూడా మా యొక్క ఏదైతే హిందూ యొక్క రక్షణ సమితులు అందరూ కూడా విహెచ్పి కావచ్చు, ఏబిపి కావచ్చు, అనేక సంస్థలు అన్ని కూడా అందరం కలిసి కూడా పోరాడుతున్నారు. ఇటువంటి ఏదైతే ఉందో వెంటనే రాష్ట్ర గవర్నమెంట్ వాటిపైన చర్యలు తీసుకొని వెంటనే ఎస్విబిసి ఛానల్ ప్రక్షాళన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఓకే, వేణుగోపాల్ గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా. వేణుగోపాల్ గారు మీరేం చెప్తారు ఓవరాల్ గా? అంటే ప్రతిసారి కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి వారి మనోభావాలు దెబ్బతీసేలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే పని కట్టుకొని జరుగుతూ ఉన్నాయా, లేదంటే అసలు ఏ చర్య ఏ బేసిక్ గా జరుగుతూ ఉన్నాయి? చర్యలు ఎందుకు కఠినంగా ఉండట్లేదు? పదే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి అంటే ఏం చెప్తారు? ప్రభుత్వ పరంగా దీనిపైన ఎందుకు పర్యవేక్షణ లోపించింది అనుకుంటారు? అన్మ్యూట్ చేయండి వేణుగోపాల్ గారు, అన్మ్యూట్ చేయండి సార్. హలో. పర్యవేక్షణ ప్రభుత్వం నుంచి ఎందుకు? భారత టుడే యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస చౌదరి గారికి, ప్యానెల్లో ఉన్న మిగతా వారికి నేను ముందుగా వాళ్ళకి నమస్కారం చెప్తున్నాను. సార్ మధు గారు, ఈరోజు ఒక టిటిడి ఎస్విబిసి ఛానల్లో ఒక వ్యక్తి చేసిన పనికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యావత్ భక్తులందరూ తలదించుకునే విధంగా ఈ రోజు ఆ ఎంప్లాయ్ చేయడం జరిగింది. ఈ రోజు టిటిడి దాదాపు వెంకటేశ్వర స్వామి ద్వారా మనకు టిటిడి సంస్థకి 1000 కోట్ల దాకా సంవత్సరానికి ఆదాయం వస్తా ఉంది. ఆ ఆదాయంతో భక్తితో పాటు రాష్ట్ర ప్రపంచ దేశాలు భారతదేశంలో ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో అన్ని అభివృద్ధి చేయాలని, అన్ని హిందూ మతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక సంస్కరణతో ముందుకు తీసుకుంటూ పోతుంటే ఆ టిటిడిలో చేస్తున్న ఉద్యోగస్తులు భాగవతం ఇది. తీసుకున్న జీతానికి పని చేద్దామే, భక్తితో ఉందామే అని లేకుండా ఈ రోజు టిటిడి ఉద్యోగస్తులు చేస్తున్న ఒకరో ఇద్దరు చేస్తున్న పనికి యావత్తు భారతదేశంలో
మన వ్యవస్థ, మన హిందూ మతంలో తలదించుకునే విధంగా ఉంది. సార్ ఈ రోజు ఇంత పెద్ద ధార్మిక సంస్థ అయిన భారతదేశంలో, ప్రపంచ దేశంలో ఏ గుడి లేదు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నంత ఆస్తులు గాని, లేదా ఆదాయం గాని, లేదా వివిధ రకాల భక్తులు రావడం గాని, దాదాపు 1000 కోట్ల దాకా ఆదాయం వస్తా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల ద్వారా. అలాంటి అంటే కేవలం ఆదాయ పరంగానే చూడకుండా అధికంగా ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, అందరికీ గాని ఆధ్యాత్మికంగా గాని సాంప్రదాయంగా గాని అన్ని విధాలుగా ప్రపంచ దేశంలో సార్ దాదాపు 150 దేశాలు అంతమంది భక్తుల విశ్వాసం ఉన్నటువంటి ఈ ప్రాంతం పైన ఎందుకు ఇలాంటి వివక్ష, ఇలాంటి వివాదాలు కొనసాగుతా ఉన్నాయి? ఒక్కసారి కాదు, సో మెనీ టైమ్స్, 1, 2, 3, 4 ఇలా చెప్పుకుంటూ పోతే కంటిన్యూగా వరుస సంఘటనలు ఉన్నాయి. ఆ విషయం పైన కదా మనం చర్చిస్తా ఉంది. కేవలం ఆదాయమనే కదా, అంతమంది ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు, అంతమంది వేల సంఖ్యలో రోజుకు దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి, లక్షల సంఖ్యలో వాళ్ళకి పూట గడవడానికి కూడా ఇంతమంది భక్తులు కారణం అని చెప్తున్నా సార్ ఇండైరెక్ట్ గా. అలాంటి భక్తుల యొక్క సెంటిమెంట్ ని కాపాడాలి వాళ్ళు. ఈ రోజు ప్రపంచ దేశాల్లో 150 దేశాల దాకా క్రిస్టియన్ మతాలు ఉంటే, 49 దాకా ముస్లింస్ మతాలు ఉంటే, ఒక భారతదేశంలోనే హిందూ మతము అన్ని మతాల కన్నా ఆదర్శంగా ఉండాలి. ఈ రోజు ప్రపంచ దేశాల్లోనే మన ఇండియాలోనే హిందూ మతం ఉంది. అలాంటి హిందూ మతాన్ని మనమే కించపరుచుకుంటూ ఇలాంటి సన్నివేశాలు చేసే వేరే మతాలకి ఏమని మనం ఆదర్శంగా ఉంటాం చెప్పండి? అందుకనే చెప్తున్నాను, ఈ రోజు ఇది పార్టీలతో గాని, ఈ రోజు ప్రభుత్వాలతో గాని పని లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము పార్టీలో ఉండే వాళ్ళు చెప్తున్నారు, చట్టం కానీ చెప్తుంది. ఎవరు చట్టం వీళ్ళకి చుట్టం కాదు. ప్రతి ఒక్కరు ఎవరు తప్పు చేసినా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా, మేము తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా మతాన్ని కాపాడుకోవాలి. మతంతో పాటు మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని ముందుకు తీసుకొని పోవాలి. అంతేగాని దీన్ని రాజకీయం చేయొద్దండి, దయచేసి రాజకీయం చేయొద్దండి. ప్రతి ఒక్కరూ దీనికి మద్దతుగా నిలిచి ఇలాంటి ఉద్యోగుల్ని తరిమి కొట్టాలి. ఇలాంటి ఉద్యోగులు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు పోయి ఇళ్లలో పోయి కూర్చొని చూసుకోమని చెప్పండి, ఏం చూడాలనుకుంటారో చూసుకోండి. ఈ రోజు మతానికి, కులాలకి మచ్చ తెచ్చే విధంగా, మతాలకి, హిందూ మతానికి కానీ, సంస్కృతికి కానీ, సాంప్రదాయాలు కానీ మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే అది తప్పే. దాన్ని ఎవరు సమర్థించే ప్రసక్తే లేదు. అదే విధంగా ఈ రోజు దర్శనం టికెట్లు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే 10,000 రూపాయల టికెట్ ఒక దర్శనం డిపాజిట్ చేస్తే శ్రీవారి ట్రస్ట్ ద్వారా 500 రూపాయల టికెట్ కడితే ఎవరికైనా ఆన్లైన్ లో టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అదే గత ప్రభుత్వాలు ఏం చేశారండి, దీన్ని బిజినెస్ చేసుకునింది. ఒక తెలుగుదేశం గత ప్రభుత్వాలు ఏంటి అంటే, ఒకటి మీకు చెప్తా ఉంది ఏంటంటే, ప్రభుత్వాల పైన చర్య కాదు, భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. అత్యంత మీరే అన్నారు, మీ నోటి నుంచి అన్నారు ఇందాక, ప్రపంచంలోనే 1-2 ఉదాహరణలు చెప్తాను. 1-2 ఉదాహరణలు చెప్తాను. ఈ రోజు దర్శనం టికెట్ లో ఎవరైనా సరే అవినీతి చేస్తే వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టి 15 రోజులు ఒకటి వేణుగోపాల్ గారు, మీరు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మాట్లాడాల్సింది ఏంటంటే, ఎందుకు పదే అదే వేదికగా జరుగుతా ఉన్నాయి ఇక్కడ? ఎందుకంటే దేశంలోనే, ప్రపంచంలోనే అత్యధికంగా విశ్వసించేటువంటి ప్రాంతం తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ వేదికగా, ఆ కొండ వేదికగానే ఎందుకు ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది. ఇంతకుముందుకు అనేక సంఘటనలు మనం దానికి సంబంధించినట్టు ఒకసారి నెమరు వేసుకుంటే ఆ సంఘటనలు, ఎన్ని సంఘటనలు మీ నోటి నుంచి మీరే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే బస్సు టికెట్స్ పైన కావచ్చు, డిక్లరేషన్ అంశం కావచ్చు, అన్య మతస్థుల ప్రచారం కావచ్చు, మీరు ఇందాక అన్నట్టు మద్యం, మాంసం తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ కావచ్చు, టీటీడీ ఎస్ అండి, ఇక్కడ ఈ విషయంలో కావచ్చు, మన ఇంత ముందుకున్నటువంటి ఎవరైతే పృథ్వీ సినీ యాక్టర్ ఎవరైతే ఎస్వీబీసీకి చైర్మన్గా ఉన్నారో, సీఓగా కొనసాగారో, ఆయన చర్యలు కావచ్చు, డైమండ్ మిస్ అయినటువంటి అంశం కావచ్చు, ఇలా ఒక్కటనే లేదు, చాలా సమస్యలు, చాలా సంఘటనలన్నీ కూడా ఈ వేదికగానే ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే, అత్యంత ఎక్కువ స్థాయిలో భక్తులు విశ్వసించేటువంటి ప్రాంతం, దీన్ని టార్గెట్గానే కావాలని కుట్రపూరితంగా కరోనా చేస్తూ ఉన్నారు అనేటువంటిదే చర్చ జరుగుతూ ఉంది. ఎస్, మీ దగ్గరకు వచ్చే ముందు వేణుగోపాల్ గారు లైవ్లో ఉండండి. మీ దగ్గరకు వచ్చే ముందు అనిల్ బెహ్రా గారు ఏం చెప్తారు జరుగుతున్న వరుస సంఘటనలకు సంబంధించి? సార్, ఇప్పుడు మన వేణుగోపాల్ గారు చెప్పారు, రాజకీయంగా ఎక్కడా కూడా చూడకూడదు విషయాలని అన్నప్పుడు, మీకు దమ్ముంటే మేము అడుగుతున్నాం, ఈ రోజు రాజకీయంగా ఏవి చూడద్దు. టీటీడీకి సంబంధించింది ఉద్యోగులు తప్పు చేస్తా ఉన్నారు, దీన్ని రాజకీయాలకి ఇచ్చేయకూడదు అన్నప్పుడు మీకు దమ్ము ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే
టీటీడీకి సంబంధించినటువంటి నాన్స్ ఏదైతే ఉందో డిక్లరేషన్ మీద సొంతకం పెట్టి వెళ్ళాలన్నటువంటి దాన్ని వదిలేసి వెళ్ళినటువంటి మీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు మాట్లాడేటువంటి దమ్ము మీకుందా? దాని తర్వాత ఏదైతే కూడా నాని ఇష్టం వచ్చినట్లుగా డిక్లరేషన్ ఇదైతే తప్పే ఉంది అదే ఉంది అనేసి ఏదైతే మాటలు మాట్లాడారో దాని మీద మీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గాని లేకపోతే పాలక మండలి గాని అతని మీద కేసు పెట్టే ధైర్యం ఉందా? రాజకీయంగా చూడొద్దు అంటే పాపం ఎవరో ఒక రెడ్డి గారు తెలంగాణలో తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేయంగానే ఇమీడియట్లీగా కేసు కట్టేసి చిత్తూరు జిల్లా పోలీసులు కోవిడ్ టైంలో వెళ్ళి ఆయన 60 ఏళ్ళు పైబడినటువంటి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చిత్తూరు జైల్లో పెట్టారే. మీ ఎమ్మెల్యే, మీ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే డిక్లరేషన్ పీకేయాలి, అసలు ఎక్కడా లేని తిరుపతిలోనే ఇదేంది అని ఇష్టం వచ్చినట్టుగా నోటికి అడ్డు పద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా టీటీడీ పాలక మండలి ఏదైతే ఉందో మీ అని నేను ఎందుకు అంటున్నానంటే మీ రాజకీయ పునరావాసం కోసం రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కోసం మీరు ఏదైతే రాజకీయ నాయకులను ఈ రోజు చేరుస్తున్నారు టీటీడీ బోర్డులలో, ఆ చైర్మన్ ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు, లేకపోతే ఈవో ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు? రాజకీయంగా చూడొద్దని మీరు ఎట్లా చెప్తారు అర్థం కావట్లేదు. మీరు టీటీడీ బోర్డులో ఏమన్నా స్వామీజీలను వేస్తున్నారా? ధార్మిక సంస్థల మతాల్ని కులాల్ని పెట్టుకొని ఓట్లు అడిగే పరిస్థితి మీది. మేము అట్ట కాదు, ప్రజలకు వేణుగోపాల్ గారు నిజంగా అనిల్ బెహ్రా సంబంధించినటువంటి ఈ రోజు క్రిస్టియన్ మతమైనా హిందూ మతమైనా లేకపోతే ముస్లిం మతమైనా ఏ మతాన్నైనా ఇతర మతాలు గౌరవించే ముందుకు పోవాలి కానీ అదే అడుగుతున్నారు. ఒకరండి అనిల్ బెహ్రా కూడా అదే అడుగుతా ఉన్నారు. వేణుగోపాల్ గారు మీరు ఇక్కడ వినాల్సింది ఏంటంటే అనిల్ బెహ్రా కూడా అదే అడుగుతున్నారు. అన్ని మతాలను అన్ని సంబంధించినటువంటి వారిని గౌరవించాలి, కానీ ఎందుకు ఒక మతానికి సంబంధించినటువంటి ఒక ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు విశ్వాసాలు కావచ్చు ఎందుకు టార్గెట్ అవుతా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఆ విషయం పైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒక్క సంఘటన జరగానే ఎవరు దీనికి సంబంధించిన వివాదం అనేటువంటి అంశాలపైన మాట్లాడట్లేదు. అనేక సంఘటనలు ఉదాహరణగా తీసుకుంటున్నాం. మీకు తెలుసు ఆల్రెడీ మొన్న జరిగినటువంటి గుళ్లపైన దాడులు కావచ్చు, రథం తగలబెట్టినటువంటి అంశం కావచ్చు, విగ్రహాల ధ్వంసం అనేటువంటి విషయం కావచ్చు, భూముల అమ్మకాలకు సంబంధించినటువంటి విషయం, ఇలా అనేక విషయాలను ప్రస్తావిస్తే ఇప్పుడు క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఇలాంటి ఎక్కడ కూడా వివాదాస్పదం కావట్లేదు. అలాగే ఇస్లాం మతానికి సంబంధించి కూడా ఎక్కడ వివాదాస్పదం కావట్లేదు. కేవలం హైందవ మతానికి సంబంధించి హిందువులకు సంబంధించి ఎందుకు టార్గెట్ అవుతుంది? తిరుపతిలో ఒక అమ్మాయిని మానభంగం చేశారని వస్తే బయటకు వచ్చాడు, జైలు నుంచి బయటకు వచ్చాడు. చెప్పండి. అక్కడ అంతర్వేదిలో అనిల్ గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు ఈ రోజు దాదాపు 150 దేశాల్లో క్రిస్టియన్ మతం ఉన్నా, 49 దేశాల్లో ముస్లిం మతం ఉన్నా, మన ఒక భారతదేశంలో హిందూ మతం ఉన్నా, మనం తరతరాలుగా మన హిందూ మతాన్ని కాపాడుకుంటూ ఇతర మతాన్ని గౌరవిస్తూ వస్తున్నాం. కానీ ఈ మధ్య కొంచెం తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనేమి, అదే విధంగా తెలుగుదేశం ఎల్లో మీడియా అయితేనేమి, అదే విధంగా కొన్ని మతతత్వ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ అయిన అనుబద్ధ సంస్థలు ఏం చేస్తున్నాయంటే హిందూ మతంలోకి ఎవరి రాకూడదు, హిందూ మతంలోకి రావాలంటే కొన్ని ఇది ఉండాలి అని చెప్పేసి వచ్చే వాళ్ళను కూడా రానియకుండా అడ్డుకునే ప్రయత్నాలు. ఏదో హిందూ మతం మనకొక్కరికే సొంతమైనట్టు డిక్లరేషన్ గురించి పక్కన మాట్లాడతాం. ముందు ఏ మతాన్నైనా మన మతాన్ని గౌరవించి వచ్చినప్పుడు మన సాంప్రదాయాన్ని గౌరవించినప్పుడు మనం స్వాగతించాలి. అంతేగాని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజు 130 కోట్ల మంది ఉండే భారతదేశంలో ఉండే హిందూ మతంలో ఉండే వాళ్ళు కూడా రాను రాను తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అసలు వాయిస్ కట్టించాలని మాట్లాడేది ఓకే, వన్ బై వన్ మాట్లాడండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, వేణుగోపాల్ గారు చెప్పండి, క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఈ రోజు వీళ్ళు ఏమంటే ఒక మతాన్నో లేదా ఒక కులాన్నో అడ్డు పెట్టుకొని పబ్బం గడపాలని వాళ్ళు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిక్లరేషన్ ఇస్తే మతం పైన గౌరవం ఉన్నట్టు, డిక్లరేషన్ ఇవ్వకపోతే మతం పైన గౌరవం ఇచ్చినట్టు సార్. ఎప్పుడైతే సార్ ఇది డిక్లరేషన్ పైన సంతకం పెడితే వచ్చే తప్పే. వేణుగోపాల్ గారు
ఒకటి వేణుగోపాల్ గారు డిక్లరేషన్ పైన సంతకం పెడితే తప్పేంటి, వచ్చే నష్టం ఏంటి? అవును, హిందూ మతాన్ని గౌరవిస్తున్నామని చెప్పడానికి అన్ని మతస్థులకు వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు జెరూసలేం గానీ మక్కా గానీ, ఒకటి వేణుగోపాల్ గారు మరి ఆ విషయంలో మీరు ప్రస్తావించేటువంటి ధైర్యం ఉందా? రాజకీయ పార్టీలో అనేటువంటి చర్చ కూడా ప్రారంభమైంది. మరి మక్కా వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి, అనిల్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అనిల్ గారు ఓకే, వేణుగోపాల్ గారు ఓకే అండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నేను శ్రీనివాస్ చౌదరి గారు వాయిస్ తీసుకుంటాను. అనిల్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. శ్రీనివాస్ చౌదరి గారు. మధు గారు ప్యానెల్లో ఉండే వాళ్ళందరూ దయచేసి ఒక్క నిమిషం ఆగాలి, నాకు మాట్లాడే అవకాశం అండి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టియన్, రాష్ట్ర సిఎస్ క్రిస్టియన్, రాష్ట్ర డీజీపీ క్రిస్టియన్. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వినాలి, మధ్యలో అడ్డు తగ్గద్దండి దయచేసి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్రిస్టియన్ అయితే రెడ్డి అనే పదం తీసేయమనండి. రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి అయితే మెడలో వేసుకుంటే శిలం తీసేయమనండి. హేతు ఈ మొత్తం భారతదేశం అంతా కూడా అన్ని కులాలు సమానంగా ఉండేట్టుగా ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు మాత్రం చర్చిలో పోయి ఒక్క నిమిషం ఆగాలి, వన్ బై వన్ మాట్లాడదాం. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ కంప్లీట్. ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిజంగా సర్వమత సమానంగా అయితే ఆ పని చేయమనండి. 2 రాష్ట్రంలో 90 గుళ్ళు పైకి పగలగొడుతుంటే, మొత్తం హిందూ దేశంలో హిందూ రాష్ట్రంలో ఉండే అన్ని గుళ్ళన్ని కూడా దాడులు చేసి రథాలు తగలబెడుతుంటే, ఇక్కడ ఒక మాయన ద్రావణ దీక్షితులు గారు పింక్ డైమండ్ ఏమైందని ఆ గవర్నమెంట్ నేతలు చేశాడు, మీ గవర్నమెంట్ నేతలు చేశాడు. మరి పింక్ డైమండ్ ఏమైంది? అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెబ్సైట్ లో క్రిస్టియన్ గీతాలు ఇవ్వడం ఏంది, ఇక్కడ నుంచి తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఖర్చు పెట్టడం ఏంది, అదే ఇక్కడ ఆస్తులు దేవస్థానం ఆస్తులు వేలమని చెప్పి చెప్పడం ఏంది, ఒక ఆయన 2 కోట్లు కాదు 7 కోట్లు కాదు 2 కోట్లు అని చెప్పడం ఏంది, డిపాజిట్లు ఒకటి. ఎస్ ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, చిన్న ఇంటరప్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను మీరు చెప్పిన దాంట్లో ఇందాక అన్నా మీరు. ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు మీ దగ్గరికి వస్తున్నాను. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. అనిల్ గారు ఒక్క నిమిషం. అనిల్ గారు ఒక్క నిమిషం అండి. మర్చిపోయినారనుకుంటున్నారు. వేకాల మండపం కొట్టింది ఎవరు? పుష్కరాల పేరుతో డెవలప్మెంట్ పేరుతో గుళ్ళు కొట్టింది ఎవరు? అదే విషయం. ఎస్ అండి శ్రీనివాస్ చౌదరి గారు, మరి మీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనల గురించి ఏం చెప్తారు? అనేక గుళ్లను తొలగించినటువంటి పరిస్థితి, ఎంత ఆందోళన చేసినా కూడా వాటికి సంబంధించినటువంటి ఇంతవరకు పరిష్కారం లభించలేదు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో తొలగించినటువంటి గుళ్ళ సంగతి ఏంటి? మధు గారు చాలా మంచి ప్రశ్న వేశారు. కృష్ణా పుష్కరాల్లో దాదాపు వేణు విజయవాడలో గుళ్ళన్నీ కూడా విజయవాడలో గుళ్ళు బాగా కొట్టింది దేనికి? ఇక్కడ చంద్రబాబును ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. 2 ప్రభుత్వాలు ఎవరికి వేరు కాదు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ వివక్షకు గురవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో హిందువుల గుళ్ళు, హిందువుల సాంప్రదాయాలు, హిందువుల మనోభావాలే ముఖ్యంగా మీరు మీ హయాంలో కూడా జరిగాయి కదా, వాటికి ఏం చెప్తారు? ఒక రాజకీయ పార్టీగా ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించే ముందు మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాల గురించి ఏం చెప్తారా? మీ హయాంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు జరిగాయనేటువంటిది ఆరోపణలు ఉన్నాయి, ఏం చెప్తారు? నేను చెప్పేది దయచేసి వినండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరు నేను మాట్లాడలేదు, దయచేసి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మధ్యలో మాట్లాడితే మీరు చెప్పేది ప్రజలకు అర్థం కాదు, నేను చెప్పేది ప్రజలకు అర్థం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాయంలో 1000 కోట్ల మండపం పగలగొట్టారన్నారు. అప్పుడు ఏం చేస్తున్నారండి? మీరంతా ఏం చేస్తున్నారు? పడుకొని నిద్రపోతున్నారా? అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలు ఇవన్నీ. ఏకాల మండపం పగలగొట్టాం కాబట్టి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాహనాలు తిరగలుగుతున్నాయి. ఆ రోజు కోర్టుకు పోయారు, చాలా మంది వివాదాలు చేశారు. ఏం చేసినా కూడా సరే తిరుమలని డెవలప్ చేసాం, చెడగొట్టలేదే. ఎస్సీబీసీ ఛానల్లో రాష్ట్రాలు నడపలేదే, ఇక్కడ నుంచి డబ్బులు ఇచ్చుకు వేరే ఖర్చు పెట్టలేదే. 2 విజయవాడలో గుళ్ళు పగలగొట్టారని చెప్పారు. ఓకే, ఈ రోజు ఆ ఫ్లైఓవర్ ఓపెన్ చేసేందుకు వచ్చింది ఎవరైనా నితిన్ గడ్కరీ గారు? ఎందుకు ఆ రోజు ఎందుకు ఖండించలేదు? ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తే మీది అభివృద్ధి మీది, గుళ్ళు కొట్టే టీడీపీదా? ఇదేమన్యాయం ఇది? ఆ రోజు టీడీపీ అధికారులు అనిల్ బెహ్రా మీ పాయింట్ కైనా స్పందిస్తా ఉన్నారు. అనిల్ అట్లా పాలక మండలితో చర్చించి అభివృద్ధి కోసం ఆ గుళ్ళి పాలక మండలి చర్చించి వాళ్ళందరినీ ఒప్పించి తీసుకెళ్లి పక్కెళ్ళి నిర్మించిన ప్రయత్నం చేశాం టీడీపీ. ఆ తర్వాత కొనసాగించమని చెప్తే గవర్నమెంట్ ఆపేసింది. ఓకే అనిల్ గారు ఓకే అండి, ఓకే దాని మీద మీరు మాట్లాడుతున్నారు, కంటిన్యూషన్ టైం ఇస్తాను.
అనిల్ గారు శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆడకండి, ప్రసంగం కాదు కదా. ఇప్పుడు అభివృద్ధి కోసం దేవాలయాలు కూల్చారన్నారు, మంచిదే. మరి ఆ పక్కనే ఉన్నటువంటి మసీద్ జోలికి ఎందుకు వెళ్ళలేదు? చివరికి ప్రహరీ గోడ ముట్టుకోవడానికి కూడా మీకు ఎందుకు భయం వేసింది? అంటే హిందువులు చేతగానోళ్ళు, హిందువులు మీరేం కూల్చినా ఏం మాట్లాడరు, హిందూ దేశంలో హిందువులకి ఏం చేసినా పర్లేదనే ఆ పక్కనే మసీద్ ఉంది కదండి, మసీద్ జోలికి మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎందుకు క్రాస్ తిప్పారు దాన్ని? అది చెప్పండి, అది చెప్పండి. అభివృద్ధి అప్పుడు గుళ్ళే గుర్తు వస్తాయి మీకు. ఓకే ఓకే అనిల్ గారు ఒక నిమిషం ఉండండి, సమాధానం తీసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు ఏం చెప్తారు? సార్ ఇక్కడ ఒక 2 విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంటే అనిల్ గారు అడిగినటువంటి అంశం పైన స్పందించండి, స్ట్రైట్ గా నేరుగా స్పందించండి. చెప్పాను, విజయవాడ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా ఇంజనీర్లు అక్కడున్న డీలు కూర్చొని మాట్లాడి ఫ్లైఓవర్ ఎట్టొస్తుందో అట్లా తీసుకుంటారు రోడ్డు, కానీ మసీదు పైన గుళ్ళు పైన తీసుకోరు కదా. ఫ్లైఓవర్ మలుపులు తిరగడానికి అవకాశం ఉంటుంది, అడ్డొచ్చినటువంటి గుళ్ళను తొలగించడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇతర మతాలకు సంబంధించినటువంటి కట్టడాలను మాత్రం టచ్ చేయరు. మసీదులు తొలగించారు, మసీదులు తాకలేదని మసీదులు కాదు, చర్చలు కూడా గుళ్ళు ఉంటే గుళ్ళను కూల్చి పారేసేసేసి చివరికి ఎస్టీలు ట్రైబల్స్ కట్టుకున్నటువంటి నవగ్రహాన్ని కూల్చేశారు. కానీ మీ పార్టీ దిమ్మతులు కార్పొరేషన్ వాళ్ళు ఆ రోజు నేను గొడవ చేస్తే నక్సలైట్ అరెస్ట్ చేసినట్టు నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు మీ వాళ్ళు. సోదరా అంటే ఎస్టీలు కూడా ఎస్టీలు హిందువులుగా తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదా? సాక్ష్యం దానికి అక్కడ ఉన్నటువంటి భవ్యమైనటువంటి వినాయకుడి గుడి కూల్చేశారు, అమ్మవారి గుడిని కూల్చేశారు. కానీ టీడీపీ పార్టీకి చెందినటువంటి జెండా పూలు ముట్టుకోవడానికి భయపడిపోయారు. అనిల్ గారు శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం చెప్తాను. ఒక్క నిమిషం మీ దగ్గరకు వచ్చే ముందు నాగోతు హరికృష్ణ గారు ఒక్క నిమిషం అండి. హరికృష్ణ గారు చూస్తున్నారు సిచ్యువేషన్, అప్పుడు ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయినా కూడా కేవలం హిందూ సంబంధించినటువంటి అంశాలపైనే ఈ రకంగా జరుగుతూ ఉంది. మిగతా వారికి ఎవరికి వీరు పెద్దగా ఇబ్బంది కలిగేటువంటి కార్యక్రమాలు జరగట్లేదు అనేటువంటిది చర్చ, అందరూ అభిప్రాయం అదే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, ఇద్దరు అధికార ప్రతినిధులు. అటువైపు చూస్తే టీడీపీ నుంచి శ్రీనివాస చౌదరి అధికార ప్రతినిధి, అలాగే వేణుగోపాల్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, ఇద్దరు ఉన్నారు. ఏం చెప్తారు 2 ప్రభుత్వాల చర్యలకు సంబంధించి? అందుకే నేను మధ్యలో కూడా ఇంటరప్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం జూమ్ లో ఉన్నాము. ఇంటరప్ట్ అయితే కూడా వాయిస్ ఇప్పుడు ఏంటంటే ఇంత ముందుగా టీడీపీ హయాంలో కూడా గతంలో చాలా వరకు అయితే హిందూ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా విజయవాడలో ఇంత ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు అన్నగారు చెప్పినట్టు ఏదైతే గుళ్ళు ఫ్లైఓవర్ కోసం గుళ్ళు పడగొట్టారు. అంటే ఫ్లైఓవర్ ఎందుకంటే నేను విజయవాడ ప్రాంతం, నేను స్టేట్ మొత్తం కూడా 2 రాష్ట్రాలు కూడా తిరుగుతూ ఉంటా విద్యార్థి నాయకుడిగా. నేను విజయవాడ ఆ ఫ్లైఓవర్ కి దానికి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే నేను రాజకీయాలకు అత్యుత్తంగా మాట్లాడుతున్నా. మీరు దాన్ని యాజ్ ఏ సిటిజన్ గా తీసుకోండి, మీరు దాన్ని మళ్ళీ నెగిటివ్ టీడీపీకి ఆపోజిట్ మాట్లాడుతూ వైసీపీకి ఆపోజిట్ మాట్లాడుతూ ఉండేది పార్టీలకు ప్రభుత్వాలకు కాదు, ప్రజల హిందువులకు సంబంధించినటువంటి మనోభావాల గురించి హిందువులకి అన్యాయం జరిగింది. ఖచ్చితంగా ఆ ఫ్లైఓవర్ కి ఆ గుళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. తర్వాత ఇటువంటి వేణుగోపాల్ గారు చెప్తున్నారు, వారు అన్ని మాట్లాడుతూ హిందువులు అట్లా ఇట్లా తర్వాత వాళ్ళందరూ మన దేశంలో గౌరవిస్తాం అది చేస్తామంటే, కానీ ఈ యొక్క గవర్నమెంట్ లో ఎక్కడ కూడా హిందువులకి స్వేచ్ఛ లేదు. హిందువులకి కనీసము ప్రతి ఒక్క చోట కూడా ఒక ఇష్యూ వెళ్తే, ఒక ధర్నా చేస్తే, ఇంకోటి చేస్తే ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు కేసులు పెట్టే సందర్భాలు ఉన్నాయి. తిరుపతి రేణుగుంట సమీపంలో మేమందరం కూడా గతంలో ఒక బాలికని వీళ్ళందరూ కూడా పాస్టర్ రేప్ చేస్తే మేమందరం ఇష్యూ చేస్తే, తర్వాత సాక్షాత్తు మన డీజీపీ గారు వాళ్ళందరూ కూడా ఇంటరప్ట్ అయ్యి ట్విట్టర్ వేదికగా వాళ్ళందరూ కూడా సాక్షాత్తు కొంతమంది ఐపీఎస్ ఇంటరప్ట్ అయ్యి వీళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యి తర్వాత ఈ యొక్క ఇష్యూస్ లేట్ గా స్పందిస్తూ ఈ యొక్క గవర్నమెంట్ చాలా వరకు హిందువులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. తిరుపతి కేంద్రంగానే. ఓకే అండి, వేణుగోపాల్ గారు మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం నాగోతు హరికృష్ణ గారు ఒక్క నిమిషం లైవ్ లోనే ఉండండి. హరికృష్ణ గారు ఒక్క నిమిషం లైవ్ లోనే ఉండండి, నేను వస్తాను మీ దగ్గరికి. నిజంగా మరి ఎస్సీబీసీ కావచ్చు, టీటీడీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల విశ్వాసాలపైన, ధర్మం పైన, గుళ్లపైన, విగ్రహాలపైన, విశ్వాసాలపైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలి అంటే ఏం చేయాలి, అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, హిందువులు ఎలా నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశాలు చర్చించే ముందు లోతుగా చర్చలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.
సైనస్ ప్రాబ్లం మీకు పూర్తిగా తగ్గాలి అని చెప్పానంటే మీరు వాడేటువంటి ఆహార పదార్థాల్లో పసుపు యొక్క క్వాంటిటీని బాగా ఎక్కువగా పెంచండి. పసుపు క్వాంటిటీని బాగా పెంచి మీరు ఈ ముక్కు నుంచి వాటర్ ఎక్కించి ఈ ముక్కు నుంచి వాటర్ తీసేయడం ద్వారా ఆ వాటర్ లోపలికి ఏ ప్రాంతంలో శరీరంలోకి వెళ్ళదమ్మా, దానివల్ల ఈ ఇంటర్నల్ ఛానల్స్ క్లియర్ అవడానికి అవకాశం ఉంటుంది. తొందరగా మీకు సైనస్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందండి. ఆహారం తీసుకునే విధానంలో కూడా ఎక్కువగా వేడి పదార్థాలు, ఎక్కువగా చల్లటి పదార్థాలు కూడా తీసుకోకూడదు అనమాట అండి. ఎక్కువగా వేడి పదార్థాలు తీసుకున్నా కూడా శరీరం డైజెషన్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే అతిగా చల్లగా ఉన్నటువంటి అంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఈ రెక్టం దగ్గర స్వెల్లింగ్ అనేది ఏర్పడుతుందంటే దాన్నే మనం పైల్స్ అని చెప్పని అంటూ ఉంటాం. సో మీరు తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఒక రకమైనటువంటి నియమ పద్ధతిలో తీసుకోండి. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. తర్వాత వాటర్ లెవెల్స్ బాడీలో ఇంటర్నల్గా మెయింటైన్ అయ్యేలాగా చూసుకోండి. అర్ష కుటార రసం అని చెప్పని అది పొద్దున్న ఒక ట్యాబ్లెట్, మధ్యాహ్నం ఒక ట్యాబ్లెట్, నైట్ ఒక ట్యాబ్లెట్ వేసుకోండి. కుమారి ఆసవ్ అని చెప్పంటే మీరు చూస్తూ ఉంటారు యాలోవీరా అని చెప్పని ఇప్పుడు మనకి రకరకాల మార్కెట్లో దొరుకుతుంటుంది. కుమారి ఆసవ్ అని చెప్పని మీకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట అండి. ఈ కుమారి ఆసవ్ అనే టానిక్ పొద్దున్న ఒక 10 ml, మధ్యాహ్నం ఒక 10 ml, నైట్ ఒక 10 ml తీసుకోండి. సంప్రదించాల్సిన నెంబర్ 9133344078. గోగ్రాసం అందించిన వారి పేరిట గోపూజ నిర్వహించి ప్రసాదం అందించబడుతుంది. వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. వివాదాస్పదం అవుతున్నటువంటి అంశాలు ప్రధానంగా ఎస్వీబీసీ సంబంధించినటువంటి ఛానల్ ఉద్యోగి పంపినటువంటి లింక్ ఎంత వివాదాస్పదం అవుతా ఉందంటే ఇంత ముందుకున్నటువంటి అన్ని అంశాలను కూడా గత పాలకుల సమయంలో కావచ్చు, ప్రస్తుత పాలకుల సమయంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలన్నీ కూడా ప్రజలు నెమరు వేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అత్యంత దారుణంగా ఒక ఎంక్వైరీ కోసం చేసినటువంటి ఎవరైతే భక్తుడు ఎంక్వైరీకి పెట్టినటువంటి మెయిల్లో అశ్లీలమైనటువంటి వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ పోస్ట్ చేయడం అనేటువంటిది దానిని పూర్తి స్థాయిలో తను కంప్లైంట్ చేయడం జరిగింది. ఎంక్వైరీలో దాదాపు తనతో పాటు మరొక 25 మంది ఎంప్లాయీస్ ఇదే పని చేస్తూ ఉన్నట్టుగా తేలడం అనేటువంటిది ప్రస్తుతం చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్గా కొనసాగుతూ ఉంది. ఎస్వీబీసీ ఛానల్ పెట్టింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహోన్నత్యాన్ని అంతా కూడా ప్రపంచానికి తెలియజేయడానికి సంబంధించి భక్తులకు మరింత చేరువయ్యేటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి. కానీ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అడ్డుకట్ట వేసేది ఎవరు, ఎలాంటి చర్యలు ఉండాలి, దీనికి సంబంధించినటువంటి మానిటరింగ్ వ్యవస్థ ఎలా ఉండాలి, అంశాలపై ప్రస్తుతం మనం మాట్లాడుతూ ఉన్నాం. చివరగా శ్రీనివాస్ చౌదరి గారు, దీనికి సంబంధించి మీ పార్టీ హయాంలో జరిగాయి, తర్వాత ప్రస్తుత పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా జరుగుతాయి. ఈ పార్టీల పరంగా కాకుండా హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని కాపాడాలంటే ఎలాంటి చర్యలు ఉండాలి ఆంధ్రప్రదేశ్లో? దీనికి సంబంధించినటువంటి ఒక స్ట్రిక్ట్గా వెళ్లాల్సినటువంటి అంశం పైన ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. నేను మొదట హిందూని, తర్వాత తెలుగుదేశం పార్టీ, అది మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా టీటీడీలో జరిగే అన్యాయమని ప్రశ్నిస్తాం. ఎందుకంటే అది ధార్మిక సంస్థ, దానికి ప్రత్యేక అధికారులు ఉన్నాయి. అక్కడ ఎస్వీబీసీ ఛానల్ చూపించాల్సింది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే అన్ని కార్యక్రమాలు, సేవలు చూపించాలి. ఈ రోజు మేము ఇంట్లో కూర్చొని స్వామివారి కావాలని చెప్పి శతమానం అవుతో టీటీడీ అధికార వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే మాకు బూతు బొమ్మలు కనపడతా ఉంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు, కుటుంబ సభ్యులు, పిల్లలు చూసి ఏమైపోవాలి సార్, అసలు ఇదేం సార్, ఇది ఏమన్యాయం, నాకు అర్థం కాలేదు. దేన్ని ఖండించరు? అక్కడ ఉద్యోగాలను తొలగించేసాము, అక్కడ వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చాము, విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఎవరు కావాలండి? టీటీడీలో చాలా కీలకమైన పోస్టులు 4 ఉన్నాయి. ఇవేంటంటే ఒకటి అజమాయిషీ చేయించాలి, ఒకరు టెక్నికల్ ఇన్స్టిట్యూట్ చూపించాలి, ఇంకోరు ఏంటంటే సౌండ్ ఇంజనీర్ చూపించాలి, గ్రాఫిక్ మెయిన్ అధికారం చలాయించే అధికార పోస్టులు ఫిలప్ చేయకుండా మీరు కాంట్రాక్ట్ బేసిక్ కింద
డబ్బులు తీసుకొని 50-60 మందిని తీసుకొని దొంగదారులు ఉద్యోగాలు పెట్టించుకొని వాళ్ళకి పనులు ఏం చేయాలో తెలియదు. అందుకే వాళ్ళు వెబ్సైట్లు చూసుకుంటారు, దరిద్రమైన వెబ్సైట్లు అంతా. పనులు తెలియదు వాళ్ళకి. రెండు వెంకటేశ్వర స్వామి లింకులు ఏవి కూడా స్వామి సేవలు కానీ ఏవి కూడా పర్ఫెక్ట్ గా పలానా టైంలో జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ అధికార ఛానల్లో చెప్పాల్సి వదిలేసి వీళ్ళు గేమ్స్ ఆడుకుంటా ఇతర సినిమాలు చూసుకుంటా తప్పుడు వెబ్సైట్లు చేస్తా ఉంటే అక్కడున్న అధికారులు నిజంగా లేకపోవడం వల్లనే, ఎవరైతే అజమాయిషీ చేయాల్సిన అధికారులు లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. రెండు, రాజకీయ నిరుద్యోగులు కొలువైంది టీటీడీ. ఎందుకంటే గతంలో మేము 18 మంది బోర్డు మెంబర్లు వేస్తే ఇప్పుడు 50 మంది ఆహ్వానితులు, అదేవిధంగా ఎస్సీబీసీ ఛానల్లో 250 మంది ఉద్యోగులు. వాళ్ళు ఏం చేస్తారు ఎవరికి తెలియదు. ఇప్పుడు మన భారత్ టీవీ ఛానల్లో కూడా పనిచేస్తారు, 250 మంది పనిచేస్తారు. సార్ చెప్పండి, మీరు ఒక ఛానల్ నడపాలంటే ఇంత దారుణంగా, అన్యాయంగా, అక్రమంగా, అవినీతి పరంగా 25 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెట్టిస్తా ఉన్నారంటే టీటీడీ సొమ్ము, భక్తుల సొమ్ము, దేవుడి సొమ్ము, సామాన్య ప్రజల సొమ్ము అంటే ఇది అన్యాయం కదా. వెంటనే దీని మీద కమిటీ చేసి ఎన్క్వైరీ చేసి ఎస్సీబీసీ ఛానల్లో నిజంగా చెప్పాలంటే నిషేధి కలిగిన అధికారిని పెట్టించి ఎవరైతే వీళ్ళంతా స్క్రాప్ కింద ఉన్నారో, ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారో వెంటనే వాళ్ళ ఉద్యోగాన్ని తీసేయండి. వాళ్ళకి వాల్యూ ఉంటే ఇంకో ప్రాంతానికి బదిలీ చేయండి, పనిష్మెంట్ ఇవ్వండి. టీటీడీలో నిజంగా ఇటువంటి అన్యాయాల అక్రమాలు జరిగితే మాత్రం యావత్ భక్తులకు మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ మక్కాలను జెరూసలేములో ఇవన్నీ చేస్తే ఉంటారండి, వాళ్ళకి ఏం శిక్షలు పడతాయో మీరు చూస్తున్నాం కదా. మనం అదే బేలను సౌదీ అరేబియాలో ముస్లిం మీద దాడి చేస్తే ఏమి జరుగుతుందో మనం చూస్తున్నాం. అంత అన్యాయంగా లేదు. హిందూ ధార్మిక సంస్థ మన మానవతమావలో భగవంతుడికి సేవ చేసుకునే వాళ్ళు మన ప్రాంతంలో మన యావత్ ప్రపంచానికి కావాల్సిన భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా అబాస్పాలు చేయటం అనేది హిందూ ధర్మం మీద దాడి జరిగినట్టే, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టే. కాబట్టి గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు, గవర్నర్ అవసరమైతే జోక్యం తీసుకొని దీనిపైన ఎన్క్వైరీ చేసి ఎస్సీబీసీ ఛానల్లో జరుగుతున్న అన్యాయాల అక్రమాలు కూడా వెంటనే వెలుగు తీసుకొచ్చి ఈ కలుగులో దాగున్న ఎలుకలని బయటకు తీసి సస్పెండ్ చేసి పనిష్మెంట్ ఇచ్చి సరైన పద్ధతిలో ఎస్సీబీసీ ఛానల్ నడిస్తేనే టీటీడీ పరువు ప్రతిష్టలు కాపాడిన వాళ్ళు అవుతాం, లేకపోతే ఖచ్చితంగా నష్టపోతాం. దీని మీద నిజంగా చెప్పాలంటే మిత్రుడు హరికృష్ణ మళ్ళా అనిల్ మిశ్రా వాళ్ళు చెప్పినట్టు ఒక పీఠాధిపతుల్లో లేదంటే సంఘ సేవకుల్లో ఒక ధార్మిక సంస్థ సభ్యుల్లో ఆ ఎస్సీబీసీ ఛానల్లో సభ్యులుగా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ కమిటీ నడిపితే బాగుంటుంది. కానీ రాజకీయ నిరుద్యోగులంతా తీసుకుని దాంట్లో వేసేసి అన్యాయాలు అక్రమాలు చేస్తా ఉంటే చూస్తా పేపర్లో టీవీలో కనబడతా ఉంటే ఇది నోరు కొట్టుకుంటున్న భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా హిందువుల మీద దాడులు చేయడం సమంజసం కాదు. వెంటనే ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకుంటే ఎస్వీబీసీ ఛానలే కాదు టీటీడీ ఆస్తులు కూడా కాపాడిన వాళ్ళు అవుతారని మీ ద్వారా టీవీ ద్వారా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, నాగోత్ హరికృష్ణ గారు మీరేం చెప్తారంటే దీనికి సంబంధించినటువంటి వివాదం ముగియాలి, నెక్స్ట్ ఒక్కసారి ఇలాంటి వివాదాలు మరి తిరిగి పునరావృతం కావద్దు అంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశం పైన నిజంగా స్ట్రిక్ట్ గా దీనికి ఎవరి చేతుల్లోకి వెళ్తే బాగుంటుంది, ఇది పద్ధతిగా నడిచేటువంటి అవకాశం ఉంటుంది? ఈ దేశంలో ఎక్కడ లేని ఒక వ్యవస్థ ఓన్లీ ఒక టీటీడీకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఉంది. ఈ యొక్క ఎస్వీబీసీ యొక్క వ్యవహారం వచ్చినప్పుడు మనం అందరం కూడా ఈ యొక్క డిస్కషన్ జరుగుతుంది. కానీ దీని లోపల అనేకవంటి యొక్క ఇష్యూస్ ఉన్నాయి. మనం అందరికి తెలియని కొన్ని విషయాలు మీరు తెలిస్తే, చాలా మంది హిందువులు ఇంకా చాలా మంది రియాలిటీ విషయాలు లోపల ఏం జరుగుతున్నాయి అన్ని తెలిస్తే మాత్రము వాళ్ళందరూ కూడా భయాందోళన పడే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది. ఎందుకంటే అనేక మంది అన్నమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది వరకు గతంలో మేమంతా ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. అప్పుడు అన్ని కూడా అనేక మంది వాళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నారో వివిధ రూపాల్లో వాళ్ళు వచ్చి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో వాళ్ళందరూ కూడా అక్కడ ఉద్యోగాలు చేసే ఒక సందర్భాలు చాలా మంది ఉన్నాయి. దానిపైన అనేక ఇంతవరకు చర్యలు తీసుకునే ఒక సందర్భం కూడా ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా మీరు తెలుసుకుంటే ఈరోజు ఎస్వీబీసీ ఛానల్లో జరిగిందని మన ఇన్సిడెంట్ మనం అందరూ కూడా ఈరోజు తెలిసిన విషయమే. 36 మంది టీటీడీ బోర్డు మెంబర్లు ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా చైర్మన్ కావచ్చు 36 మంది టీటీడీ బోర్డు మెంబర్లు ఒక్క రోజు ఒకరికి వెళ్ళి జస్ట్ ఇన్స్పెక్షన్ జరిగి ఎవరు ఏంటి రియాలిటీ ఏం జరుగుతుంది, కొత్త ఇన్నోవేటివ్ గా ఈ సొసైటీకి, ఈ యొక్క భక్తులకి, హిందూ భక్తులకి ఎటువంటి ప్రోగ్రామ్స్ అందిస్తే ఇంకా ఈ యొక్క భక్తి అందరిలో మంచి యొక్క చేసే ఒక ప్రయత్నం. ఒక బోర్డు మెంబర్ అంటే అన్నిట్లో నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు ఇన్నోవేటివ్ గా ఉండాలి. ఈ సొసైటీకి, ఈ యొక్క హిందూ యొక్క ఏదో ధార్మిక సంస్థ హిందూకి అందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఉండాలి. కానీ అన్ని ఎక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క భక్తి ఛానల్లో ఎవరైతే 50 మంది ఉద్యోగస్తులు ఈ యొక్క వేరే షార్ట్ కట్ రూట్ లో ఇచ్చే రూపంలో ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపంలో తయారు అయింది యొక్క సందర్భం నేను చెప్తున్నాను. తప్పకుండా ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని కూడా అనాల్సి వచ్చే ఒక సందర్భం నాకే చాలా ఒక విధంగా అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ రోజు ఆ యొక్క బోర్డు నెంబర్లు ఒక్కొక్కరు షేర్ చేసుకుంటారు. 2 ఉద్యోగస్తులు మా వాళ్ళకి ఇవ్వండి, ఈ యొక్క అక్కడ షార్ట్ కట్ లో అసలుకి అతనికి టెక్నాలజీ తెలియదు, భక్తి తెలియదు, అసలు ఇది ఎస్వీబీసీ ఛానల్ ఎందుకు పనిచేస్తుందో తెలియదు, మిగతా రూపంలో ఎందుకు పనిచేస్తుందో. 250 మంది సరే అవసరమే ఉండొచ్చు ఖచ్చితంగా. ఏ విధంగా ఎవరికి ఎటువంటి రూపంలో ఎక్కడ అవసరం ఉంటుంది, ఈ సొసైటీలో భక్తి యొక్క రూపం ఇంకా ఎలా పెంచాలని వాళ్ళకి మార్గం లేదు. ఖచ్చితంగా ఇది మానిటరింగ్ చేసే యొక్క విధానం ఏదైతే ఉందో, ఏదైతే వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, గతంలో జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు, ఇవన్నీ అనేకమంటే జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా నిద్రపోలేదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పే ఒక సమయంలో అందరికి కూడా బుద్ధి చెప్పే ఒక ప్రయత్నం ఖచ్చితంగా హిందూ సమాజం 100% చెప్తుందని చెప్పి నేను చెప్తాను. ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారికి, ధర్మారెడ్డి గారికి, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఏవైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టి ప్రక్షాళన చేసి నిజంగా ఈ యొక్క ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఈ యొక్క నిజంగా ఎవరు సేవ చేస్తున్నారు, ఏమి జరుగుతుంది, ఒక్కసారి మీరు అందరూ కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ తప్పకుండా ఈ యొక్క ఎస్వీబీసీ ఛానల్ కి ఎండీగా టాప్ స్థాయి వ్యక్తిని పెట్టి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తిని పెట్టి మంచి చేసే ఒక ప్రయత్నం, సమాజంలో ఇంకా మంచి యొక్క ప్రోగ్రామ్స్ అందించే ఒక భక్తి రూపంలో అందించే ఒక ప్రయత్నం చేయాలని చెప్పి ఇటువంటి ఎవరైతే స్క్రాప్ బ్యాచ్ నుంచి ఈ యొక్క అవసరం లేని యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఇన్సిడెంట్ సెప్టెంబర్ లో జరిగిందండి. సెప్టెంబర్ లో జరిగితే ఆ యొక్క భక్తుడు మనోభావన ఆపుకోలేక తప్పకుండా వాళ్ళందరికీ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ లేట్ గా వెలుగులోకి వచ్చినా మంచి చేశాడు అతను. తప్పకుండా వాళ్ళందరినీ కూడా జబర్దస్తులు ఇవన్నీ కూడా చూడకుండా సమాజానికి ఏం అందియాలో అవి అన్ని అందించాలి. వాళ్ళందరూ నేను ఇద్దరితో మాట్లాడాను, ఒక చిన్న ఫైనల్ చెప్పి కంక్లూజన్ చేస్తాను. ఒకటి ఏంటంటే నేను అక్కడ మాట్లాడాను కొంతమందితో, మాట్లాడే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఏం చేస్తారా రోజువారీ అని కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులతో అడిగితే, కొంతమంది జబర్దస్తులు చూస్తారంట అండి, కొంతమంది టైం పాస్ కి కామెడీ షో చూస్తారంట, కొంతమంది ఇక బ్లూ ఫిల్మ్ ఈ యొక్క వర్డ్ వాడలేకపోతున్నా నేను అందుకని లేట్ గా చెప్తున్నా, బ్లూ ఫిల్మ్లు, పాన్ సైట్లు ఇవన్నీ కూడా ఎలా చూస్తారు ఏంటంటే మాకు అలవాటు అయిపోయింది. అక్కడ పట్టించుకునే ఒక నాదుడు లేడు, ఏదో ఒక బ్రహ్మోత్సవ సమయంలో ఏదో వాళ్ళు అలా వస్తారు, ఆ టైంలో కొద్దిగా పనిచేస్తారు, కానీ మిగతా అంతా సమయంలో మమ్మల్ని పట్టించుకునే ఒక నాదుడు లేదు. మా యథా రాజ్యం మాదే రాజ్యం అందరి రాజ్యం అని చెప్పి ఆ టైప్ లో నడుస్తుందని చెప్పి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా మంచి యొక్క ఐఏఎస్ ఆఫీసర్ నేసి ఒక హిందూ జనాలకి మంచి యొక్క పెళ్లి యొక్క విధంలో ప్రోగ్రామ్స్ అన్ని అందించాలని చెప్పి వెంటనే ఈరోజు సస్పెండ్ చేశారు. కాకుండా మొత్తం తప్పకుండా ఈ యొక్క బ్యాచ్ అందరిని కూడా 25 మందిని ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే రాఘవ్, వేణుగోపాల్ గారు మీరేం చెప్తారు చెప్పమంటే? అంటే ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు అదే చెప్తా ఉన్నారు, హరికృష్ణుడు అదే మెన్షన్ చేస్తున్నాడు. కేవలం ఎవరైతే వారు లింక్ సెండ్ చేశారో, ఎవరైతే చూస్తున్నారో వారి జాబులు తొలగించడం, వారికి వార్నింగ్ చేయడం, వాళ్ళని సస్పెండ్ చేయడం ఇంతవరకే కాకుండా అసలు ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పరంగా మీ ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళ ప్రభుత్వం విమర్శలు కాకుండా సమస్య పరిష్కారం కోసం ఆలోచించమంటే ఏం చెప్తారు? సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే ఒకే మాట చెప్తా ఉంటారు. హిందూ మతమైనా లేదా ముస్లిం మతమైనా క్రిస్టియన్ మతమైనా ఏ మతాన్నైనా వాళ్ళ సాంప్రదాయాల్ని వాళ్ళ సంస్కృతిని కాపాడడమే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీల పరంగా వద్దు అని అదే చెప్తున్నాను. పార్టీల పరంగా ఎవరేం చేస్తా ఉన్నారు ఏందనేది కాకుండా ఉదాహరణ చెప్తాను. 1 మినిట్ టైం ఏంటి సార్? వాళ్ళకి అంత టైం ఇచ్చారు సార్. ముగ్గురు అడిగిన దానికి మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సబ్జెక్ట్ డిబేట్ అయిపోతే మరి వారు వేరే మాట్లాడేటువంటి ఇట్లా కాకుండా సబ్జెక్ట్ సమస్య మీద మాట్లాడండి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను సార్. నాకు 1 మినిట్ టైం ఇవ్వండి. భారత్ టుడే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తిరుమలలో ఆ సబ్జెక్ట్ గురించి చెప్తాను. 1 నిమిషం నాకు టైం ఏంటి? ఈ విధంగా ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ వాళ్ళు మతాలకి కులాలకి అంటగట్టడము, ఈ సాంప్రదాయాల్ని భ్రష్టుపట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి సార్. ఉదాహరణకి అన్ని పార్టీలు చేస్తా ఉన్నాయి. జనరల్ గా మాట్లాడాలంటే నిజంగా ఎస్ వేణుగోపాల్ గారు అన్ని పార్టీలు చేస్తా ఉన్నాయి. మీ పార్టీ చేస్తా ఉంది, టీడీపీ చేస్తా ఉంది, బీజేపీ చేస్తా ఉంది. ఇట్లా ఒకరినొకరిని విమర్శించుకోవడం వద్దు అనేది ఆ మూలాల్లో కొద్ది జనరల్ గా హిందూ సాంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్వీబీసీలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కావద్దు అంటే అలాంటి దేవుడి కోసం ప్రారంభించినటువంటి ఛానల్లో ఇట్లాంటి చీచీ పనులు ఏంటి అనేటువంటి దానిపైన మరోసారి జరగొద్దు అంటే ఏం చేయాలి అనేటువంటి విషయం పైన మాట్లాడండి. ఖచ్చితంగా సార్, ఈ రోజు కొండపైన వచ్చి ఒక సిలువ ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఎల్లో మీడియా ప్రచారం చేసింది.
ఇదే తిరుపతిలో భారత్ టుడే ఒక సిబ్బంది పోయి ఇన్వెస్టిగేషన్ చేసి అది ఇంటర్నెట్ కి సంబంధించింది, దాని వల్ల సీసీ కెమెరాలు పనిచేస్తాయని చెప్పి ఇదే భారత్ టుడేలో మళ్ళీ మీరే ప్రచారం చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కొన్ని మతతత్వ కొన్ని పసుపు పత్రికలు ఖచ్చితంగా భారత్ టుడే చేసండి. ఒకటి వేణుగోపాల్ గారు, ఖచ్చితంగా భారత్ టుడే నిజం వైపే ఉండడానికి నిజం వైపే నిలబడుతుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు జరుగుతున్న అంశం మాట్లాడి ఇప్పుడు జరుగుతున్న తప్పు కదా, ఈ తప్పును అదే భారత్ టుడే ప్రశ్నిస్తా ఉంది కదా, ఇదే వేదిక నుంచి ప్రశ్నిస్తుంది భారత్ టుడే. మరి ఏం చెప్తారు ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే? కేవలం ఎవరైతే పంపించారో లింక్ పంపించారో ఆ ఉద్యోగిని ఉద్యోగుల నుంచి తొలగిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? లింక్ పంపించినటువంటి ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఇట్లాంటి డైలాగ్ చాలా ఎక్కువైపోయాడు. ఇట్లాంటి డైలాగ్ చాలా విని ప్రజలంతా కూడా విసుగు చెందారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. మరి అసలు అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేయాలి? ఇలాంటి పనులు జరగొద్దంటే ఏం చేయాలి? ఒక్కటండి వేణుగోపాల్ గారు, ఈ సినిమా డైలాగులుగా ప్రజలంతా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇలాంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా చట్టం తన పని చేస్తుంది, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలంతా దాన్ని వినేటువంటి సిచ్యువేషన్ లో లేరు. ఎందుకంటే సరైనటువంటి చర్యలు లేరు. వేణుగోపాల్ గారు ఒక నిమిషం, సరైనటువంటి చర్యలు లేవు. కేవలం ఎవరితో ఉద్యోగం తొలగించాలి. సమస్యకు ఏకైతే మూలం ఉందా, మూల పరిష్కారం కోసం ప్రయత్నం చేయట్లేదు. కేవలం ఉద్యోగం తొలగిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఖచ్చితంగా వాళ్ళని జైలుకి పంపించి తీరుతాం. ఇంకొక అధికారులు ఇలాంటి ప్రభుత్వ అధికారులు ఇలాంటి నిర్లక్ష్యమైన కార్యక్రమాలు చేయకుండా జైలుకి పంపిస్తాం. వాళ్ళ ఉద్యోగం నుంచి తొలగించడమే కాదు, వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకి పంపిస్తాం. దానికన్నా మించి చట్టం ఏం చర్య తీసుకున్నా మేము అడ్డగించే పరిస్థితే ఉండదు. ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాల్సిందే అందరు డిమాండ్ చేస్తారు. దాంట్లో నో డౌట్ అండి. ఖచ్చితంగా ఎవరైతే చేశారో వారిపైన చర్య తీసుకోవాల్సిందే. కానీ ఓకే వేణుగోపాల్ గారు, ఓకే అండి. అనిల్ బెహ్రా గారు, మీరు మాట్లాడండి, ఫైనల్ గా మాట్లాడండి. మీరేం చేస్తారు సమస్య పరిష్కారం కోసం? ఇందాక చెప్తున్నారు కేవలం ఉద్యోగం పైన చర్య తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? ఒక ఆధ్యాత్మిక సంస్థ, ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ కాబట్టి ఈ రోజు దానికంటూ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒకటి ఉంది, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉన్నారు, దానికంటూ ఒక బడ్జెట్ ఉంది. ఈ రోజు ఉద్యోగులను ఎవరినైతే మనం తీసుకుంటున్నామో, రిక్రూట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. రెండోది, ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది రాజకీయ నిరుద్యోగులకి పునరావాస కేంద్రం అయిపోయిందో అప్పటి నుంచే ఈ విధంగా భ్రష్టు పట్టడం అనేది మొదలుపెట్టింది. మొట్టమొదటిగా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, చైర్మన్ పదవికి ఎవరైతే ఆధ్యాత్మిక సంస్థల్లో గాని స్వామీజీలను గాని వారి చేతుల్లో పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లని రాజకీయ పార్టీలకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని కాకుండా వారిని పెడితే ముందు 50% ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎవరైతే ఉద్యోగం చేయాలనుకున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు హిందువులా కాదా అనేది పరిశీలించడానికి వాళ్ళు అడ్రస్ ఇస్తారు, బయోడేటా ఇస్తారు. వాళ్ళు ఏందనేసి పరిశీలించి వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకుంటుంటే నిజమైన హిందువులు తిరుమల తిరుపతి దేవస్థానంలోకి రాగలుగుతారు. అట్లాగే డబ్బుల కోసమే పనిచేసేటువంటి వాళ్ళు కాకుండా ఈరోజు వెంకటేశ్వర స్వామి మీద భక్తితో అనేక మంది అనేక వయసులు కలిగినటువంటి వారు అనేక రోజులు అనేక సంవత్సరాల పాటు ఉచితంగా సేవ చేయడం కోసం వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లాంటి సంస్థలో జీవితం మొత్తం అర్పించేసేసి చాలా చదువుకున్నటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళు ప్రచారకులుగా వస్తున్నారు. అట్లాంటిది తిరుపతికి కూడా పనిచేయడానికి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ముందు వాళ్ళని గుర్తించాలి. వాళ్ళని గుర్తించి వాళ్ళని తీసుకొని డబ్బుల కోసమే ఉద్యోగం చేస్తాము, డబ్బుల కోసమే పని చేస్తాం అనుకునేటువంటి వాళ్ళకి డబ్బుల మీద ఉండేటువంటి ఆసక్తి గాని డబ్బుల మీద ఉన్నటువంటి ప్రేమ గాని స్వామివారి మీద ఉండదు. కాబట్టి ముందు వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం గాని వాళ్ళ యొక్క ఇది గాని చూడాలి. దానికంటే ముందుగా తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి నాస్తికులు గాని, కమ్యూనిస్టులకు ఏం సంబంధం అండి? నాస్తికులు దేవుడు లేదంటారు, కమ్యూనిస్టులు దేవుడు లేదంటారు, దేవుడికి సంబంధం లేదంటారు, దేవుని పట్టించుకోరు. వీళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానంలో సిఐటియుకి ఏఐటియుసికి ఈ భక్తులకి ఏం సంబంధం అండి? నాస్తిక సంస్థలకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు సంబంధించినటువంటి సంస్థలతో అనుబంధం ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని ఇమ్మీడియట్లీగా తిరుమల తిరుపతి ఎంప్లాయీస్ నుంచి తీసేసేయాలి. అట్లాగే అన్య మతస్థులైనటువంటి టిటిడిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని నాస్తికుల్ని ఇమ్మీడియట్లీగా తీసేస్తే
నిజంగా దేవుడి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు పైకి తెలుతారు. మంచి సూచన చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ అనిల్ బెహ్రా గారు. ఈరోజు చర్చలో పాల్గొన్నటువంటి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి, వేణుగోపాల్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, నాగోతు హరికృష్ణ ఏబీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్, అలాగే అనిల్ బెహ్రా శ్రీరామ్ సేన ఏపీ స్టేట్ కో కన్వీనర్. థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా కొనసాగుతున్నటువంటి ఆ దేవదేవునికి సంబంధించినటువంటి వైభవాన్ని ప్రపంచమంతా చాటేటువంటి విధంగా ఏదైతే ఎస్వీబీసీ ఛానల్ ప్రారంభించడం జరిగిందో ఆ ఛానల్లో జరుగుతున్నటువంటి తంతు గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజలంతా కూడా నివ్వెరపోతున్నటువంటి సిచ్యువేషన్. ఎంక్వైరీ కోసం చేసినటువంటి ఒక భక్తుడికి అశ్లీలమైనటువంటి వెబ్సైట్ లింక్ పంపడం అనేటువంటిది అంతా కూడా వివాదాన్ని రేగుతా ఉంది. ఇది కొత్త కాదు, ఇలా అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి హిందువుల మనోభావాలను కాపాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. దీనిపైన ప్రభుత్వం నిజంగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. మరి ప్రతిసారి ఇలాంటి వివాదాలు చెలరేయకుండా ఇప్పటికే హిందూ ధర్మం పైన ఆంధ్రప్రదేశ్లో దాడి జరుగుతూ ఉంది అనేటువంటి ఏదైతే చర్చ ప్రారంభమైందో ప్రజలంతా అనుకుంటున్నారో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు, నాయకులు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు హిందూకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.